నరులారా తిరిగి రండి అని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ లోకంలో ఇరుక్కుపోయిన మేము ఈ లోకాన్ని వదులుకోలేక తిరిగి మీ దగ్గరికి చేరలేని స్థితిలో మా బ్రతుకులుండగా మీ ఏకకుమారుణ్ణి మా కోసం బలి పశువుగా శరీరాన్నిచ్చి భూమి మీదకు పంపించి ఆయన ద్వారా మాకిచ్చిన రక్షణను బట్టి పరిశుద్ధతను బట్టి స్తోత్రాలు. ఈ రక్షణ సువార్తను చేతబట్టుకొని మీ పిల్లలైన అనేక మంది అనేక ప్రాంతాల్లో వెదజల్లుతూ ఉండగా ఇదిగోనైనా ఈ చిన్న గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ ప్రాంతంలో ఉన్న మీ పిల్లలైన వారిని ప్రేరేపించి ఈ మాటలు నా ద్వారా ఈ ప్రాంతంలో వినిపించడానికి మీరు ఇష్టపడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇప్పటి వరకు మీ దాసుడు మాట్లాడిన మాటలు మీ పిల్లల హృదయాల్లో భయాన్ని పుట్టిస్తున్నాయని గ్రహిస్తూ ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని ప్రసాదించమని, విన్న మీ పిల్లలు వాటిని గ్రహించగలిగే హృదయాన్ని వారికి అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బైబిల్ తెలిసిన వారు ఉన్నారు. క్రైస్తవులు అనేవాళ్ళు మన భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఎందుకు ఇంతమంది క్రైస్తవులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అంటే, ఉన్నవాళ్ళలో కూడా సామాన్యులు మొదలుకొని శాస్త్రవేత్తల వరకు ఉన్నారు. ఈరోజు మనం వాడుకుంటున్న టెక్నాలజీ అంతా కనిపెట్టిన శాస్త్రవేత్తలు సైతం బైబిల్ని నమ్మిన వారుగా ఉన్నారు. అంటే బైబిల్ని అంత సామాన్యంగా నమ్మాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఉన్న దేవుణ్ణి అంత సామాన్యంగా నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా బైబిల్ని నమ్మినప్పటికీ మరి చాలామంది బైబిల్కు విరోధంగా బైబిల్ మీద బురద జల్లుతూ బైబిల్ని వక్రీకరించి మాట్లాడటం, బైబిల్ దేవుడు అనగానే పలాని ప్రభువుని నమ్ముకున్నవారు అనగానే చిన్న చూపు చూడటం మనం సమాజంలో చూస్తున్నాం. ఈ మధ్య మరీ ఇది ఎక్కువైపోయింది. క్రైస్తవులు ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఆటంకపరచటం, క్రైస్తవులు ఎక్కడైనా సభలు పెడితే గలిబిలి చేయటం, పత్రికలు ఇస్తే చింపేయటం, క్రైస్తవులు అనగానే మరి వారి మీద దాడి చేయటం, హింసించటం, కొట్టటం, ఇలా రకరకాలుగా మనం చూస్తున్నాం. ఇంతకీ బైబిల్ నమ్మటం వలన వచ్చిన నష్టం ఏంటి? ఎందుకు వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారంటే, బైబిల్ చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, బైబిల్లో ఉన్న నీతి పాటించలేని వారే బైబిల్కి వ్యతిరేకులు. మీకు అర్థమవుతుందా? బైబిల్లో పాటించాలంటే దమ్ముండాలి. బైబిల్లో విషయాలు అనుసరించాలంటే దమ్ముండాలి. ఆ దమ్ము లేనివాడు బైబిల్ని వ్యతిరేకిస్తాడు, అంతే. చాలా క్లారిటీగా అర్థమైపోయింది నాకు. ఏంటా దమ్ము అంటే, ఈ బైబిల్లో దేవుడు కొత్త నిబంధనలో చెప్పిన నీతి అర్థం కాలేదు సమాజానికి. ఒకవేళ అర్థమైనా దాన్ని ఆచరించలేని వారు బైబిల్ని వ్యతిరేకిస్తారు, అంతే. బైబిలు చెడిపోమనలేదు ఎక్కడ. బైబిల్ మంచిగా బ్రతకమంటుంది. ఆ మంచిగా బ్రతకటం రానివాడు బైబిల్ వ్యతిరేకిస్తారు. బైబిల్లో మహాజ్ఞానం ఉంది. నువ్వు చదువుకునే పాఠ్యపుస్తకాల్లో నువ్వు నేర్చుకునే జ్ఞానం, భూమి మీద నువ్వు శరీరాన్ని పోషించుకోవటానికి కావాల్సిన జ్ఞానం చదువు ద్వారా దొరుకుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు చదువుతున్నారు. ఈ చదువు అంతా దేనికి వరకు అని అడిగితే, కేవలం దేన్ని పోషించుకోవటానికి? శరీరాన్ని. నువ్వు చదవకపోయినా బతకొచ్చు. ఏమన్నా బతకటానికి చదువే కావాలా? చెప్పాలి. పూర్వపు రోజుల్లో చాలామంది చదువు లేనివాళ్ళే ఉన్నారు. చదువు ఉన్నవాళ్ళు చాలా తక్కువ. చదువు లేనివాళ్ళు ఎక్కువ మంది పూర్వపు రోజుల్లో. ఒక
40-50 సంవత్సరాల క్రితం వెనక్కి వెళితే. అలాంటిది చదువు బాగా అందరికీ జ్ఞానాన్ని నేర్పిస్తుందని, చదువు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏం ప్రయోజనాలు ఉన్నాయి అంటే అన్నీ నేర్చుకోవచ్చు, తొందరగా పాడైపోవచ్చు. చదువు వలన బాగుపడుతున్నాడా పాడవుతాడా చెప్పండి? చెప్పాలి. చదువు బాగు చేస్తుందా పాడు చేస్తుందా? చెప్పాలి మీరు. బాగు చేయదండి. విద్య లేనివాడు వింత పశువు అన్నాడు ఒకప్పుడు. స్కూల్లో మన గోడల మీద ఉంటాయి కొటేషన్స్ కదా. విద్య లేనివాడు, విద్య ఉన్నవాడు మరీ వింతైన పశువు. ఎందుకో తెలుసా? లంచాలు తీసుకున్నవాడు విద్య ఉన్నవాడా లేనివాడా? ఉద్యోగం చేస్తున్నాడంటే చదువుకున్నాడు కదా, చదువుకునే కదా ఉద్యోగం చేస్తున్నాడు. ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాడు. లంచం తీసుకున్నాడు విద్య ఉన్నాడా లేనోడా? ఈ లంచాల విషయంలో ఇక ఆ భేదం లేదు. పోలీసుల దగ్గర నుంచి జడ్జీల వరకు, లాయర్ల దగ్గర నుంచి గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళ వరకు, ఇంజనీర్ల వరకు, డాక్టర్ల వరకు. డాక్టర్లు బాగా చదువుకున్న వాళ్ళేగా, చదువుకున్న వాళ్ళేనా? న్యాయంగా వైద్యం చేసే డాక్టర్ని చూపించండి ఒకళ్ళని. మరి చదువు లేనివాడు వింత పశువా, చదువుకున్న బాగా విద్య నేర్చుకున్నవాడు వింత పశువా? మీరు చెప్పాలి న్యాయం. బాల్ మీ కోర్టులోనే ఉంది. ఎవరు వింత పశువు? చదువుకున్న వాళ్ళే. మరి చదువు ఏమి నేర్పించింది? త్రిబులక్స్ సోపు అడ్వర్టైజ్మెంట్ విన్నారా? ఏ సోపు అది? సోపుకున్న సంస్కారం చదువు ఉన్నవాడికి లేదండి, విడ్డూరంగా లేదు. సోపుకుందంట, అది బట్టలు ఉతికిద్ది, కాస్త తెల్లగా చేసిద్ది. మనిషికి లేదండి. అంటే మనిషి మారాలంటే ఖచ్చితంగా బైబిల్ తెలుసుకోవాలి, నమ్మాలి. బైబిల్ని వక్రంగా నేర్చుకుంటే చెడిపోతాం. మళ్ళీ బైబిల్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా దేవుడు అంటే ఏంటో, నువ్వెవరో, నీలో ఉన్నదేంటో, ఈ వివరాలన్నీ తెలియకపోతే నీకేం అర్థం కాదు. ఈ ఒక్క బైబిలే ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచంలో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లో తర్జుమా చేయబడింది ఇదే బైబిల్. బైబిల్లో అక్షరాల్లో ఏ తేడా లేదు, భాష మారింది అంతే. మరి ఇదే బైబిల్ పట్టుకున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు రకరకాలుగా ప్రవర్తించడం కారణం ఏంటంటే వాడికి అర్థం కాలేదు, బైబిల్ సరిగ్గా అర్థం కాలేదు. స్వార్థంతో చదివినోడికి బైబిల్ అర్థం కాదు, స్వార్థంతో చదివినోడికి బైబిల్ అర్థం కాదు. అందుకే బైబిల్లో నుంచి చాలా పద్ధతులు పుట్టుకొచ్చినాయి. పారంపర్య ఆచారాలు అంటారు వాటిని. ఆచారాలను బట్టి ఇది పలాని డినామినేషను, పలాని సంఘం అని ఆచారాలతో విడగొట్టుకున్నాం తప్ప ఇందులో ఉన్న పద్ధతిని పాటించే సంఘాలు కనపట్ల. మీరు జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవులే ఈ ఊర్లో చాలా చర్చీలు ఉండుంటాయి. ఒక చర్చీలో పద్ధతి వేరు, మరొక చర్చీలో పద్ధతి వేరు. ఇదే బైబిలా? అన్ని చర్చీలు ఇదేనా? మారిందా? మాది వేరే బైబిల్ అండి, వీళ్ళు వేరే బైబిల్ అనడానికి అవకాశం ఉందా? లేదు కదా. మరి ఒకే బైబిల్ పట్టుకొని ఇన్ని పద్ధతులు ఎందుకు మారినాయి అంటే ఎవరో ఒకళ్ళలో స్వార్థం ఉందా? అందరిలో ఉందా? అందరిలో కనపడుతుంది. నిస్వార్థమైన సేవ చేసేవారు అరుదుగా కనపడుతున్నారు ఈ రోజుల్లో. ఏదైనా పని చేయాలంటే నాకేంటి అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు మనిషి కదా. ఈరోజు ప్రపంచంలో సుమారుగా 84 లక్షల రకాల పైనే జీవరాశులు ఉన్నాయి మన చుట్టూ, మన ప్రపంచంలో. కంటికి కనిపించే అంత పెద్ద ఆకారం దగ్గర నుంచి కంటికి కనిపించినంత చిన్న ఆకారం వరకు ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నీ ఏం పని చేసి బతుకుతున్నాయి చెప్పండి? ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకొని, బెడ్ కాఫీ తాగి, క్యారేజ్ కట్టుకొని పనికి వెళ్ళి సాయంత్రానికి వచ్చి మళ్ళీ మధ్యలో బట్టలు ఉతుక్కొని ఈ కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నాయా? లేవా? బతుకుతున్నాయా లేదా? ఇదే భూగోళమా? ఇదే భూమి. మనం తాగే నీరేనా? మనం పీల్చే గాలేనా? మనం అనుభవించే సూర్యుడేనా? చెప్పాలి. అన్నీ ఏ పని చేయట్లా. దేవుడు ఎలా బ్రతకమన్నాడో, ఏ ఉద్దేశంతో వాటిని సృష్టించాడో ఆ ఉద్దేశంతో అవి బ్రతుకుతున్నాయి, వాటి పని అవి చేస్తున్నాయి. మరి పోషిస్తుంది ఎవరు? 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయంట ప్రస్తుతానికి సుమారు. కొన్ని జీవరాశులు అంతరించిపోయినాయి. వీటన్నిటికీ అవి ఏ పని చేయకపోతే
మనలాగా పొలానికి వెళ్ళలేదు, విత్తనం నాటలేదు, నీరు పెట్టట్లేదు, ఎరువు వేయట్లేదు, పురుగు మందు చల్లట్లేదు, ఇవేం చేయట్లా. కానీ అవన్నీ బతుకుతున్నాయా? బ్రహ్మాండంగా మనకంటే హ్యాపీగా బతుకుతున్నాయి. అవి మనలాగా కష్టం వస్తే పురుగు మందు అవి సావు, రైలు కింద తలకాయ పెట్టదు. అత్తగారు తిట్టిందని కోడల గారు సూట్ కేసు సర్దుకొని ఇంటికి జీవరాశులు వెళ్తాయా? వెళ్ళవు, హ్యాపీగా బతికేస్తాయి. మనలాగా డాక్టర్ దగ్గరికి తిరగటం, రోగాలకు చూపించుకోవటం, తిండి బదులు మందులు మింగటం, ఇవన్నీ ఉండవు. ఎందుకని? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? అవి ఇలాగ మనలాగా ఏ కష్టాలు పట్టలేదు, మరి మనిషిగా మనమే ఎందుకు పడుతున్నాం? తేడా ఏంటి? అవి పాపం చేయు. పాపం అంటే మళ్ళీ ఏదో అలవాట్లు అవి అనుకోకండి. పాపం అంటే అర్థం ఏంటంటే, బైబిల్ చెప్తున్న డెఫినేషను, దేవుడు చెప్పినట్టుగా బతక్కపోవటమే పాపం. చాలామందికి పాపం అంటే అర్థం కాక, మేమే తప్పు చేయట్లేదండి, మా సొమ్ము ఒకడికి పెట్టడం, ఒకడి సొమ్ము నేను తినని అంటాడు. అసలు నువ్వు ఒకడికి నీ సొమ్ము పెట్టకపోవటమే పాపం. తెలుసా? నువ్వెవడు సొమ్ము తినక్కర్లా, నీ దగ్గర ఉన్నది నీ పొరుగువాడికి పెట్టకపోతే పాపం. బైబిల్ చెప్తున్న డెఫినేషను, నిన్ను వలె నీ పొరుగువారిని. ఏమన్నా ఈ మాట ఎవరు చెప్తారు చెప్పండి? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ శరీరానికి కావలసినవన్నీ నువ్వు ఎలా సమకూర్చుకుంటున్నావో, నీ పొరుగువాడికి ఏదైనా తక్కువైతే అది నువ్వు చేయాలి. అది చేయకపోతే పాపం. రెండవది, నిన్ను నువ్వు ఎలా బ్రతికించుకోవాలో, నీ దేహాన్ని ఎవరిచ్చారో, నీ బ్రతుకు ఎవరిచ్చారో, ఇవన్నీ గమనించకుండా ఏదో పుట్టాం, పెరిగాం, బతుకుతున్నాం, తిన్నామా, పడుకున్నామా, లేచామా, పని చేసుకున్నామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, చదివించామా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసామా, ఈ బతికితే ప్రయోజనం లేదు. మనిషి తన గురించి తాను తెలియక, తను సృష్టించిన దేవుడి గురించి కూడా తెలుసుకోవాలన్న కుతూహలం లేక ఏదో బతికేస్తున్నాం. మనకు కూడా ఒక దేవుడు ఉండాలి కాబట్టి ఎవరొకరు నమ్మేసుకుంటే పోలా అనుకుంటారు. దేవుణ్ణి అన్వేషించి వెతికి కనుక్కోవాలి. దేవుణ్ణి వెతికి అన్వేషించి కనుక్కోవాలి. దేవుడి కోసం ఎవరైనా వెతుకుతారా చెప్పండి? దేవుణ్ణి వెతికి కనుక్కున్న వాళ్ళు ఎంతమంది? మన తాత ముత్తాతల దేవుడే మన దేవుడు, మన నాన్న తల్లి తండ్రి నమ్ముకున్న దేవుడే మన దేవుడు. వారసత్వంగా దేవుడు వస్తున్నాడు తప్ప ఈయనే దేవుడు, ఈయనే నన్ను పుట్టించాడని ఎవరైనా ఎంక్వైరీ చేసి, ప్రయోగం చేసి, తెలుసుకుని ఆ దేవుడిని నమ్ముకున్నారా చెప్పాలి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? లేరు. ఒకవేళ వస్తే ఎందుకు వస్తారో తెలుసా? అన్ని దేవుడి దగ్గరికి తిరిగి అక్కడ తగ్గకపోతే, అనుకున్నాయి అక్కడ నెరవేరకపోతే, ఫైనల్గా ఒక రాయేద్దాం, ఎవరో యేసు అంట, ఆయన నమ్మేద్దాం. ఏదో గుడ్లో మెల్లలాగా, లేకపోతే వెయ్యంగా ఒక రాయి తగిలినట్టు ఈయన దగ్గరికి రాగానే సక్సెస్ అయిందనుకో, అబ్బా బంపర్ ఆఫర్ ఇక కదా, ఈయనే నిజమైన దేవుడు అని నమ్ముతాడు. ఇంకోసారి నమ్ముకుంటాడు, అప్పుడు జరగకపోతే ఈయన కూడా తూచే. అదే నా విశ్వాసం అంటే నీ నమ్మకం, నీ ఎంక్వైరీ నీకు సరిగ్గా తెలియదు. పెళ్లి సంబంధానికి ఎన్ని సంబంధాలు చూస్తారండి? చెప్పులు 7 జతల చెప్పులు అరిగాయంట పూర్వకాలంలో. ఇప్పుడు అవసరం మ్యాట్రిమనీ ఉందిగా, యూట్యూబ్ ఓపెన్ చేస్తే మ్యారేజ్ బ్యూరోస్ చాలా ఉన్నాయి. అరగాల్సిన అవసరం లేదు, ఏళ్ళు అరిగితే చాలు కదా. ఏమిటి పెళ్లి సంబంధానికి ఎంత ఎంక్వైరీ చేస్తున్నావు? అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంట. ఒక పూట వండుకొని తింటే అరిగిపోయే కూరగాయలు బండి వచ్చింది ఇంటి ముందుకి, ఏరతావా ఏదో ఒకటి వేసేయాలి అంటావా? ఒక పూటేగా తినేది, ఒక పూట తినే కూరగాయలు ఏరి పుచ్చి అన్నీ పక్కన పడేసి మంచి ఏరి కాటాలు పెట్టి ఒక్కాయ కొసిరే అంటావు, అంతే కదా. ఎంత ఎంక్వైరీ చేస్తున్నామే? మరి దేవుడి గురించి అవసరం లేదా? చేయరండి. అందుకే దేవుడు సమాజానికి అర్థం కాలేదు. సమాజానికి దేవుడు అర్థం కాలేదు. అర్థమైనట్టుగా నటించి నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. చాలామంది క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళు కూడా దేవుళ్ళలో సరిగ్గా లేరు, గ్యారంటీ. యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు కూడా దేవుళ్ళు లేరు. సంఘాలు నడుపుతున్న కాపర్లు ఉన్నారు చాలామంది. వాక్యానుసారంగా వాళ్ళ బ్రతుకుండదు, వాక్యానుసారంగా వాళ్ళ బోధ ఉండదు, గ్యారంటీ చెప్తాను. చాలా ఉన్నాయండి.
ఒక సంఘాల్లో ఏముంటాయో తెలుసా? వాళ్ళ సీనియర్స్ నేర్పిన పారంపర్య ఆచారాలు ఉంటాయి. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క విధంగా ఆరాధన ఉంటుంది, మీకు తెలుసు. ఒక ఆయన మ్యూజిక్ వద్దంటాడు, ఒక ఆయన మ్యూజిక్ కావాలంటాడు, ఒక ఆయన లేచి నిలబడి చేతులు ఎత్తేనే ఆరాధన అంటాడు, ఒక ఆయన కూర్చొని చేసిన ఆరాధన అంటాడు, ఒక ఆయన వాయించవచ్చు అంటాడు, ఒక ఆయన వాయించకూడదు అంటాడు. ఒక సంఘంలో అందరూ తెరచీరలే కట్టుకొని రావాలి కదా, మిగతా సంఘాల్లో ఏ డ్రెస్ అయినా పర్వాలేదు. ఏమండి ఇవన్నీ ఉన్నాయంటారా? మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది 2000 సంవత్సరాల నుంచి, ఖచ్చితంగా చెప్తున్నాను, క్రీస్తు శకం 2000 సంవత్సరాల నుంచి ప్రపంచ ప్రజలందరూ అనుసరించవలసిన నిబంధన క్రొత్త నిబంధన. 27 పుస్తకాలతో కూడిన క్రొత్త నిబంధన ఖచ్చితంగా మనుషులందరూ పాటించాలి. ఇది తన మన భేదం లేదు, ఆ దేశం ఈ దేశం అనే భేదం. నువ్వు మనిషి అయితే చాలు, ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే తర్వాత పరిణామం నీ మరణం తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడేం కాదు, ఎందుకంటే దీన్ని తెలియక, దీన్ని అపార్థం చేసుకున్నవారు కానీ, దీన్ని అనుసరించే వాళ్ళకి కానీ ఏ తేడా తెలియదండి. ఇందాక రాజశేఖర్ చెప్పినట్టుగా దేవుడు లేడు అన్నారు కాబట్టి లాస్ ఏంజల్స్లో పెద్ద మంట రేగింది కాబట్టి అక్కడ అన్నీ కాలిపోయినాయి. వెరీ గుడ్, నిజంగా వాళ్ళు అన్నారు. ఇక్కడ భారతదేశంలో ఎంతమంది అంటున్నారు? లేడు అంటూ మాత్రమే కాదు, బండ బూతులు తిడుతున్నారు. యేసుక్రీస్తు వాళ్ళు తిట్టేవాళ్ళు ఉన్నారా? మరి వాళ్ళ కళ్ళు పేలిపోవట్లేదే? చెప్పండి, కళ్ళు పేలిపోవాలా? నోరు పడిపోవాలా? బైబిల్ని పట్టుకొని కాల్ చేసిన వాళ్ళు చేతులు చచ్చుబడిపోవాలా? పడాలా వద్దా? సమాజానికి దేవుడు అర్థం కాలేదు. దేవుడు కఠినాత్ముడు కాదు. ఏ కాలంలో ఎవరికి ఏ సెక్షన్ ఇవ్వాలో, ఏ నిబంధన ఇవ్వాలో ఆ నిబంధన ఇస్తూ వచ్చాడు. ఏ కాలంలో ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేస్తూ వచ్చాడు. పాత నిబంధన కాలం ఆశీర్వాదం వచ్చినా శాపం వచ్చినా ఇమ్మీడియట్గా యాక్షన్ వచ్చేది. దేవుడిని శపించాడు అనుకో, దేవుడిని నమ్మలేదనుకో, దేవుడిని తిట్టాడు అనుకో, వెంటనే వాడికి పనిష్మెంట్ వచ్చేసేది. ఆ కాలం అది. కొత్త నిబంధన కాలం ఏంటో తెలుసా? ఈ తేడా తెలియక పాత నిబంధన కొత్త నిబంధనకు ముందున్న 39 పుస్తకాల్లోని సారం తీసుకొని 39 పుస్తకాల్లో ఉన్న విషయాలు తీసుకొని దీనికి జాయింట్ చేసి అపార్థం చేసుకుంటున్నారు, ప్రజలకు చేయిస్తున్నారు చాలామంది బోధకులు. ఇమ్మీడియట్గా యాక్షన్ వచ్చేది. అదే ఆశీర్వాదం వస్తే ఇమ్మీడియట్గా కలిసి వచ్చేది. పాత నిబంధనలో దేవుని మందసం ఒక ఆయన ఇంట్లో ఉంటే ఆయన కలిసి వచ్చింది. అమ్మో, ఆయన కలిసి వస్తుందని దావీదు గారు తెచ్చుకున్నాడు. తెచ్చేలోపే ఒక ఆయన బండి పట్టుకుంటే టప్మని చచ్చిపోయాడు. అంటే ఆశీర్వాదం అంత ఇమ్మీడియట్గా వచ్చేది, శాపం కూడా అలా వచ్చేది. ఇప్పుడు కొత్త నిబంధనలు తెలుసా? ఒకసారి యోహాను సువార్త బైబిల్ తీయండి, అందరూ తీయండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పక్కన వాళ్ళు నిద్రపోతే లేపండి. ఈ మాటలు దొరకవు మీకు. 6వ అధ్యాయము 63వ వచనం చాలా జాగ్రత్తగా చదువుదాం ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. యేసుక్రీస్తు వారి మాటలు ఇవి. ఆత్మయే జీవింపచేస్తుంది, శరీరం. ఇప్పుడు మీ శరీరాలు నిష్ప్రయోజనమైనవా ప్రయోజనమైనవా? ఓపెన్గా చెప్పండి. నిష్ప్రయోజనమైనయా? బ్లేడ్ పెట్టి కోతి ఊరుకుంటావా? ఏం చెప్పావు కానీ నిష్ప్రయోజనమైనవి అని లాగి లెంపకాయ కొడితే ఊరుకుంటారా? ఊరుకోరా? ఎవ్వరు ఊరుకోరు. వెంటనే 2 చెంపలు వాయించేస్తారు. మరి నిష్ప్రయోజనం అంది అన్నాడు. వాక్యం అలాగ ఉంటుంది. మనం చేస్తామా పాడా? ఇది మన డైలాగ్, అంతే కదా. నిష్ప్రయోజనం నోటితో అంటున్నాం, చదువుతున్నాం, నిజంగా నిష్ప్రయోజనమా? ఎందుకన్నాడు ఆ మాట? అంటే చాలా జాగ్రత్తగా బైబిల్లో అక్షరాలు తెలుగులోనే ఉన్నాయి, చదవగానే అందరికీ తెలిసిపోద్ది. కానీ దాని భావం అర్థం చేసుకోవడం చాలా కష్టం. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వారి మాటలు అర్థం చేసుకోవటం ఇంకా కష్టం. దీనికి ఖచ్చితంగా దేవుడిచ్చిన ఆత్మ సహాయం కావాలి.
దేవుడిచ్చిన ఆత్మ సహాయం అంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ సహాయం ఎందుకు కావాలి? పరిశుద్ధాత్మకు దేవుని మనసు తెలుసు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడున్నాడు, తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని శరీరధారిగా భూమి మీదకు పంపించాడు. ఆయన నమ్ముకొని బాప్తీసం తీసుకొని నీ పాపాలన్నీ కడిగేసుకొని నువ్వు పరిశుద్ధంగా తీర్చబడాలంటే నీ లోపలికి పరిశుద్ధాత్మ రావాలి. చాలామందికి తెలియదు ఈ సీక్రెట్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కడే అనే భావంలో చాలామంది బోధకులు ఉన్నారండి. చాలా జాగ్రత్తగా వినాలి. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు. అంటే నిన్ను బతికిస్తుంది ఏంటంట? నిన్ను బతికిస్తుంది ఏంటి? ఏడుంది? చూపించండి. ఆత్మ చూపించగలరు ఎవరన్నా? చెప్పాలి. పోనీ నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నేను ఎలా ఉన్నాను తెలుసా? మీకు తెలుసా లేదా? తెలీదు. నా ఆత్మ నివసించటానికి దేవుడు నాకు ఇచ్చిన గుడారం ఇది. ఈ దేహం గుడారం, ఒక ఇల్లు. ఏమి నివసించటానికి? ఆత్మ నివసించటానికి. ఎంతకాలం నివసించటానికి? చెప్పాలి. ఎంతకాలం నివసించడానికి? ఒక ఇల్లు కట్టుకున్నాం, ఎంతకాలం ఉంటుంది? చెప్పండి. మనం ఇల్లు కట్టుకుంటే ఎంతకాలం ఉంటుంది? మనం కట్టే మెటీరియల్, వాడే సిమెంటు, ఈ పర్సంటేజ్ని బట్టి, వాడిన ఇనుము, వీటన్నిటిని బట్టి ఒక 100 ఏళ్ళు ఉంటుంది అనుకున్నాం. 100 ఏళ్ళు గ్యారంటీగా ఉంటుంది. అయితే మధ్యలో భూకంపం వస్తే 100 ఏళ్ళు గ్యారంటీ లేదు. ఒకవేళ సునామీ వస్తే గ్యారంటీ లేదు. అగ్ని బయలుదేరి కాల్చేస్తే గ్యారంటీ లేదు కదా. అంటే గ్యారంటీగా 100 ఏళ్ళు ఉంటుందని కట్టుకున్నాం, నో గ్యారంటీ. కానీ దేహానికి మాత్రం ఖచ్చితంగా దేవుడు గ్యారంటీ ఇచ్చి భూమి మీదకు పంపించాడు. జాగ్రత్తగా వినండి. మీరు ఎక్కడ వినని విషయాలు ఈరోజు వింటారు. గ్యారంటీ ఇచ్చి మరీ పంపిస్తారు. టీవీ కొంటే 1 ఇయర్ గ్యారంటీ, 2 ఇయర్స్ గ్యారంటీ. 2 ఇయర్స్ తర్వాత చెడిపోయిందని షాపుకు తీసుకెళ్తే బిల్లు కట్టు అంటాడు, రిపేర్ చేసి కదా. దీనికి దేవుడు గ్యారంటీగా తయారు చేసి భూమి మీదకు పంపించాడు. ఒక పీరియడ్ ఇచ్చాడు. ఆ పీరియడ్ ఎవరికి తెలియదు భూమి మీద. ఏ జ్యోతిష్కుడికి కూడా తెలియదు. ఛాలెంజ్ బైబిల్ని బట్టి. ఏ జ్యోతిష్కుడు కూడా, కంప్యూటర్ జ్యోతిష్కుడు కాదు, కొమ్ములు తిరిగిన జ్యోతిష్కుడు కాదు, ఎవరికి తెలియదు. అది దేవుడి దగ్గర ఉన్న గ్రంథంలో ఉంటుంది. ఒకసారి 139 కీర్తన చూద్దాం. 16వ వచనం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 16వ వచనం. అందరు తీయండమ్మ బైబిల్. అందరు చదవండి. నేను పిండమునై ఉండగా. నేను ఎవరికి వాళ్ళే. ఎక్కడున్నావు? పిండం ఎక్కడ ఉంటుంది? సచ్చినాక శవాలకు పెట్టే పిండం గురించి కాదు ఇది. ఏ పిండం గురించి? తల్లి గర్భంలో మనం పిండంగా ఉన్నప్పుడే మనకు తెలుసా? పోనీ అమ్మకు తెలుసా? నాన్నకు తెలుసా? డాక్టర్కి తెలుసా? తెలీదు. పిండంగా ఉన్నప్పుడు ఎవ్వరికీ తెలీదు. స్కానింగ్కి కూడా అందదు. ఎందుకంటే కంటికి కనిపించనంత చిన్న కణం అది. నేను పిండమునై ఉండగా నీ కన్నులు, దేవుడా నీ కన్నులు నన్ను చూచెను. అమ్మ చూడలేదు, నాన్న చూడలేదు, డాక్టర్ చూడలేదు, స్కానింగ్ మిషన్కి అందలేదు, దేవుడు చూచాడంట. ఎవరు చూడలేరు. అది దేవుడి కెపాసిటీ. అది దేవుని యొక్క కెపాసిటీ. అది అర్థమైతే నువ్వెవరో నీకు అర్థమైద్ది. ఏదో విమర్శలు చేయటం, బైబిల్ని వక్రీకరించడం చాలా తప్పండి. నువ్వు బైబిల్ ప్రకారంగా బతకలేక ఆడలేక మధ్యలోడు అన్నట్టే ఇది. తెలుసా? నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా అన్నిటికీ ఆన్సర్లు ఉంటాయి. ఏది తప్పించుకునే అవకాశం లేదు. నువ్వు పాటించలేక ఇది తప్పంటావు. నక్క కథ తెలుసా మీకు? నక్క దారిని వెళ్తుంది, ద్రాక్ష పళ్ళు కనపడి ఎగిరింది అందల, 10 సార్లు 20 సార్లు ఎగిరింది అందల. అవి పులుపులే అని వెళ్ళిపోయింది. ఎగిరి కోసుకొని తింటే కదా పులుపో తిప్పో తెలిసేది. అందలేదు, పులుపు అని ఎలా చెప్తావు? అందుకే సామెత పుట్టింది, అందని ద్రాక్ష పళ్ళు
పొల్లనా, ఆ సామెత అందుకే పుట్టింది. నువ్వు పాటించలేక ఆ తప్పు ఈ తప్పు అంటావు అంతే. దొంగలు అందరూ కదా, దొంగ పారిపోతూ ఈయన పట్టుకుంటారేమోనని అడుగో దొంగ అంటాడు, ఈడే దొంగ. అప్పుడు ఏమంటారు, ముందు వెళ్తున్నాడు కావాలి ఈడు కాదు కావాలని ఆడి కోసం పరిగెత్తాడు, ఆడెవడు ఉండడు. ఈ దొంగ వేషాలన్నమాట. ఎక్కడ ఉన్నాం మనం? పిండంలో ఉన్నాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను దేవుడు చూశాడు. ఆ చూచి ఏం చేశాడు? దినాలు నియమించాడు. ఒక్క దినం ఇంకా ప్రారంభం అవ్వాల. పిండం తర్వాత దినాలు ప్రారంభమైనవి. ఒక్క దినమైనను కాకమునిపే నా దినములన్నీ, నేను బ్రతికే దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. అంటే నువ్వు భూమి మీద ఎంతకాలం బ్రతకాలో రాసేసాడా? గ్రంథంలో రాశాడా? ఇది ఎవరికి తెలుసు చెప్పండి? పుట్టగానే చేతి మీద గీతలు వస్తాయి. గీతలను చూసి ఏమంటాం చెప్పండి? జాతకాలు అంటాం. ఈ గీతలు లేవనుకో, గీతల చోట చేయి ముడుచుకుంటుంది తెలుసా? గీత లేకపోతే అన్నం కలుపుకోలేవు, తాపి పెట్టి గోడకు కొట్టినట్టు కొట్టుకోవటమే. గీత ఎందుకుందా అంటే నువ్వు చెయ్యి మడవటానికి ఉంది. గీతలను చూడాలని వేలైనా చెయ్యి అయినా ముడుచుకుంటుంది అంతే. దేవుడు ప్రతి దానికి గీత పెట్టిన వంకర పెట్టిన కారణం ఉంది. చక్కగా కలుపుకోవాలి, వస్తువు పట్టుకోవాలి. చెయ్యి స్మూత్గా ఉంటే ఏ వస్తువును పట్టుకోలేవు, జారిపోద్ది. అందుకే గీతలు పెట్టాడు గ్రిప్ కోసం. తాపి పని చేసే వాళ్ళకి కొంతమందికి ఈ అరిగిపోతాయి, వేలు ముద్ర కూడా పడదు వాళ్ళకి. ఇది ఎందుకు పెట్టాడు నిర్మాణం అంటే దానికి కారణం ఉంది అంతే. అవి జాతకాలు అనుకొని జ్యోతిష్కుడు చెప్పుకొని ఆడు బతుకు బాగా చెట్టు కింద కూర్చున్నాడు చిలకను పెట్టుకొని. నీకేం చెప్తాడు? ఇంకొంచెం మేధావైన వాడు కంప్యూటర్ అయితే వీడు కన్ఫ్యూజ్ కాడు, చిలక అయితే కన్ఫ్యూజ్ అయ్యింది కాబట్టి కంప్యూటర్ అంటే నాకు తెలియదు అనుకుంటాడు కాబట్టి ఆడిని ఆశ్రయిస్తారు. ఏ కంప్యూటర్ కూడా భవిష్యత్తు తెలియదండి. ప్రతి మనిషి జన్మ, ప్రతి మనిషి మరణం, మధ్యలో ఉన్న ఆయుష్కాలం దేవుడి దగ్గర ఉన్న గ్రంథంలో మాత్రమే ఉంటుంది. ఎంత పవర్ఫుల్లో చూడండి దేవుడు అంటే. ఇది మనుషుల్లో ఎవరికీ తెలియదు, అది విచిత్రం. మనిషి నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాడు. ఈరోజు టెక్నాలజీని చూసి విర్రవేగిపోతున్నాడు. మనిషి ఎప్పుడు పుడతాడో ఖచ్చితంగా ఎవరు చెప్పగలడు? ఎవరైనా? డాక్టర్ అయినా సరే, ఇదిగో పలాని రోజుల్లో, పలాని నెలలో, పలాని వారంలో డెలివరీ అవ్వచ్చు అంటాడు. ఒక రోజు అటో, ఒక గంట అటో ఇటో ఇది తప్ప కరెక్ట్గా ఇన్ని గంటల, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లకి మీ అమ్మాయి డెలివరీ అయిద్దని ఏ డాక్టర్ అయినా రాసిస్తాడా? తెలీదు. సీక్రెట్. ఎందుకు? అక్కడ ఉంది ఆ సీక్రెట్, ఆ గ్రంథంలో ఉంది. నువ్వు ఎప్పుడు పుట్టాలో రాసుకున్నాడు, నువ్వు ఎన్ని సంవత్సరాలు భూమి మీద బతకాలో వ్రాసుకున్నాడు, నువ్వెప్పుడు చనిపోతావో కూడా వ్రాసుకున్నాడు. ఆ సమయంలో నువ్వెక్కడన్నా ఉండు, నువ్వు పెళ్లి చేసుకోపో, సంపాయిపో, ఇల్లు కట్టుకోపో, పెళ్లి చేసుకొని పిల్లలు గాను ఆడ పెళ్ళిళ్ళు చేయకపోయినా పర్లేదు. ప్రభా పెళ్లి చేయాలి పిల్లలకి, ఆగంటే కుదిరే పని కాదు. ముద్ద నోట్లో ఉండగానే టైం అయిపోయిందనుకో, టైం బాంబుకు టైం సెట్ చేస్తే ఎలాగైతే పేలిపోద్దో టైం ప్రకారంగా అక్కడ సెట్ చేశాడు. ఎప్పుడు? తల్లి గర్భంలో పిండంగా ఉండగానే సెట్ చేశాడు, భూమి మీదకు వదిలాడు. ఇప్పుడు ప్రతి మనిషి లిమిటెడ్ ఆయుష్కాలంతో ఉన్నాడా, పర్మనెంట్ ఆయుష్కాలంతో ఉన్నాడా భూమి మీద? అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? శరీరము కేవలము నిష్ప్రయోజనం. మీకు ఈ శరీరం ఆత్మ గురించి క్లారిటీగా అర్థం అవ్వాలంటే, ఎప్పుడు మర్చిపోకుండా అర్థం అవ్వాలంటే, మీ బతుకేందో మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. బజార్ వెళ్తాం, అరటిపళ్ళు చూశారు అందరూ? ఏ కలర్లు ఉంటే కొంటారు? పసుపు, అంతే కదా. ఆకుపచ్చ కొన్నవి కొంటారా? కూరకు కొంటే కొనవచ్చు. తినటానికి ఏ కలర్ కొంటాం? రంగు చూసావు, ఏ రంగు? ఎల్లో, పసుపు. కొంటావు, బేరం ఆడతావు, తీసిస్తాడు డజను, క్యారీ బ్యాగ్లో పెడతావు. క్యారీ బ్యాగ్ పట్టుకొని జాగ్రత్తగా వస్తావా, తిప్పుకుంటా వస్తావా, దానికి దీనికి తగిలించుకుంటూ వస్తావా? తగిలేది క్యారీ బ్యాగే కదా, అంతేనా? క్యారీ బ్యాగ్లు ఏమున్నాయి? కాయలు ఉన్నాయి. ఏ కాయలు? అరటిపళ్ళు. ఇంతకీ నాకు తెలియక అడుగుతాను,
ఇంతకీ మీరు అరటిపండు తొక్క కలర్ చూసి కొన్నారు, బాగుంది. లోపల ఉన్న గుజ్జు కోసం కొన్నారా, తోలు కోసం కొన్నారా? మీకు అర్థమైందా? పైన ఉన్న కలర్ చూసింది దేన్ని? అరటిపండు తొక్కే. రంగు చూసి కొన్నావు. రంగు మీద ప్రేమతో కొన్నావా, తొక్క మీద ప్రేమతో కొన్నావా, లోపల ఉన్న గుజ్జు మీద ప్రేమతో కొన్నావా? నీకు అవసరం తొక్క గుజ్జా? ఆ గుజ్జు తిని మింగేసేదాకా తొక్కని క్యారీ బ్యాగ్లో జాగ్రత్తగా కాపాడుతావు, ఇంటికి తీసుకొచ్చిన జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెడతావు, లేకపోతే టేబుల్ మీద పెడతావు, భద్రంగా కాపాడుతావు. దాని మీద ఏ వస్తువులు పెట్టం. తొక్క మీద ప్రేమ కాదు అది. ఆ ఎల్లో కలర్ మీద ప్రేమ కూడా కాదు. మరి దేని మీద ప్రేమ? నీ శరీరం సేమ్. మనం శరీరాన్ని ప్రేమిస్తున్నాం, అరటిపండు తొక్క అంతగా ప్రేమిస్తున్నాం. పెళ్లి సంబంధాలకు వెళ్తే ఏ రంగు చూసి చేసుకోవాలి? బ్లాక్ పనికిరాదా? ఏ కలర్ కావాలి? వైట్ కావాలి, లేదా రెడ్ అయినా పర్లేదు కదా. ఆ రంగు చూసి చేసుకుంటున్నావు, అది అరటిపండు తొక్కరా బాబు. ఆ తొక్క ఎంతకాలం ఉంటుంది? అంతకాలం ఉంటుంది. మధ్యలో భూకంపం వచ్చినా పోయిద్ది, రోగం వచ్చినా పోయిద్ది, సునామీ వచ్చినా పోయిద్ది, కరోనా వచ్చినా పోయిద్ది, ఏ రోగం వచ్చినా పోయిద్ది. ఏమన్నా ఎంత అందమైన దేహం, ఇంత రంగు ఉంది, మట్టిలో ఎలా పెడతామండి అంటావా? ఎంతమంది సినిమా యాక్టర్ల దేహాలు, ఎంతమంది కలర్ఫుల్ దేహాలు. మన అంత భారతదేశంలో వాళ్ళు ఎరుపు ఉంటారు, నలుపు ఉంటారు, ఎరుపు నలుపు ఉంటారు, సామనసాయి ఉంటారు, రంగురంగులు ఇష్టమైన కలర్ ఉంటాం మనం. ఆ ఫారినర్స్ అయితే హోల్సేల్గా అందరూ అయితే ఆ దేహాలన్నీ ఏం చేస్తారు? చస్తే ఏమండి ఇంత మంచి రంగు ఎలా బట్టిలో పెడతామండి, ఇంత మంచి రంగుని ఎలా కాలుస్తామండి అంటావా? ఏ రంగైనా మట్టిలో పెట్టాల్సిందేనా? నిష్ప్రయోజనమైన శరీరం ఇది. దీని మీద ప్రేమతో దీనికోసం ఏమేం పెడతాం? ఏం పెడతాం? ఉదయం లేచిన దగ్గర నుంచి శరీర పూజ, ఆత్మ పూజ చేసేది. బ్రష్ దేనికి? శరీరానికి. బెడ్ కాఫీ ఉదయం ఇంత కుప్ప టిఫిన్ దేనికి? శరీరానికి. మళ్ళీ మధ్యలో అయ్యి వేస్తాం. మధ్యాహ్నం మళ్ళీ తెల్ల కుప్ప, పక్కన రంగురంగుల కుప్పలు, వైట్ రైసు కవర్లు, పండగలు వస్తే కలర్ రైస్. ఈ కుప్పలన్నీ దేనికి? ఈ కుప్ప కోసమే. అంతేనా? మరి సాయంత్రం ఈ మధ్యాహ్నానికి సాయంత్రానికి మధ్యలో మళ్ళీ బిస్కెట్లు, టీలు, కూల్ డ్రింకులు, మధ్య దారిని పోయేవాడు కేకేసుకుంటా పోతే ఎట్రా అని పిలిచి మళ్ళీ వేస్తావా? అన్నీ దేనికి వేస్తున్నావు చెప్పాలి? నిష్ప్రయోజనమైన శరీరం అనండి. నిష్ప్రయోజనమైన శరీరం. ఆత్మతో పోలిస్తే ఆత్మ కలకాలం ఉంటుంది, అది చావులేదు. ఆ ఉద్దేశంతో చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఆత్మకు చావు లేదు. నీలో ఉన్న ఆత్మకు, నాలో ఉన్న ఆత్మకు మరణమే లేదు. ఎందుకు లేదు? దేవుడికి మరణం ఉందా? అమరుడు, పుట్టుక చావు లేనివాడు దేవుడు, ఆత్మస్వరూపి. బైబిల్ చెప్తుంది యోహాను 4:24 దేవుడు ఆత్మ గనుక అంటున్నాడు. ఆత్మకు చావు లేదు. ఆయనలో నుంచి వచ్చిన భాగం కదా మన శరీరాల్లో ఉంది. శరీరానికి ఒక లిమిటెడ్ కాలం ఇచ్చాడు. ఆ శరీరంలో నివసిస్తున్న ఆత్మకు ఏమి లేదు? చావు లేదు, ఎండింగ్ లేదు. ఆత్మతో పోలిస్తే శరీరం నిష్ప్రయోజనం. అసలు నిష్ప్రయోజనమైన శరీరాన్ని ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఈ క్వశ్చన్ రావాలిగా మీకు. వచ్చింది ఎవరికన్నా? దేవుడు రాయించిన మాట అయినా చదివాం. శరీరం ఏమన్నాడు? ప్రభువారే అన్నాడు. అసలు నువ్వు ఎందుకు ఇవ్వాలయా మాకు నిష్ప్రయోజనమైన శరీరం అని అడిగారు ఎప్పుడన్నా దేవుడిని? ఇప్పుడేగా చదివా అంటారా? అడగొచ్చా? అడగకూడదా? ఎందుకు అడగకూడదు? ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా నిష్ప్రయోజనమైన శరీరం అన్నాడు. నిష్ప్రయోజనం అని ఎందుకు ఇచ్చావు నువ్వు? ఆత్మతో పోలిస్తే నిష్ప్రయోజనం, కానీ దాంతో కొంత ప్రయోజనం ఉంది. దాంతో కొంత ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం కొరకే నీకు నాకు దేవుడు భూమి మీద బతికిచ్చాడు. ఆ విషయాన్ని మర్చిపోయి మిగతా ఎక్స్ట్రాలన్నీ పెట్టుకొని ఈ దేహాన్ని ఆ ఎక్స్ట్రాల కోసం వాడాం. మీకు అర్థమైందా? ఎక్స్ట్రాల కోసం వాడుతున్నాం తప్ప దేవుడు ఒక ఉద్దేశాన్ని పెట్టి ఈ శరీరాన్ని ఇచ్చాడన్న విషయం మనకు తెలియదు.
అందుకే దేవుడు ఈ శరీరాన్ని, ఈ బ్రతుకుని ఎలా ఇచ్చాడో తెలుసా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను ఎలా యథార్థవంతులనుగా పుట్టించను. అంటే ఏ దోషం లేదా? నరులను పుట్టించేటప్పుడు దోషం లేదా? పాపం లేదా? చెప్పండి. యథార్థత ఎవరికి ఉంటుందండి? యథార్థంగా ఉండేవాళ్ళు ఎవరు? తప్పు చేయనివాడు యథార్థవంతుడు అంటాం. అంటే పాపం లేనివాడు తప్పు చేయడు, అంతే కదా. పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడంట? యథార్థవంతులనుగా పుట్టించాడు. మరి అందరూ బై భర్త తాగుబోతూ, బై భర్త వాడు తిరుగుబోతూ, బై భర్త వ్యభిచారి, బై భర్త హంతకుడు, బై భర్త లంచగొండి, ఈ సర్టిఫికేట్లు ఏమైనా ఇస్తావా పుట్టిన పిల్లలకి? చెప్పాలి. చిన్న పిల్లలు వీడు అసలు బై భర్త వీడు తాగుబోతాండి అంటావా? వీడు పుట్టడంతోనే అబద్ధాలు ఆడాడండి అనగలవా? వీడు బై భర్తే వీడు పుట్టడంతోనే మోసం చేశాడు, వీడు పుట్టడంతోనే వ్యభిచారం చేశాడు. మనలో ఏవైతే అవలక్షణాలు అన్నీ ఉన్నాయో ఇవన్నీ పుట్టుకతో ఎవరైనా చేస్తారా? చెయ్యగలరా? చెయ్యలేరు. ఎందుకు? పుట్టించింది యథార్థంగా పుట్టించాడు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చినాయి? చిన్నప్పుడు మనం అన్ని అబద్ధాలే నేర్పుతాం పిల్లలకి. అందుకే నేర్చుకున్నారు వాళ్ళు. మనమే డౌన్లోడ్ చేసి పెట్టాం వాళ్ళ హృదయాల్లో. తెల్లని పేపరు పసిబాలుడు హృదయం. ఆ హృదయంలోకి ఏమేమి పెడతామంటే అబద్ధాలు చెబుతాం, మోసాలు చెబుతాం, లంచాలు చెబుతాం. అన్నీ లోకంలో ఏవైతే జరుగుతాయో అవన్నీ మనమే ఎక్కిస్తాం. చందమామ కథలు ఎంతమంది చెప్పేవాళ్ళు ఇంతకుముందు పిల్లలకి? చందమామ రావే వచ్చిద్దా? మరి అది చెప్పామంటే అబద్ధమా నిజమా? చెప్పండి. అబద్ధమేగా. ఎవరు నేర్పారు అది? ఉగ్గు పాలతో తల్లే నేర్పింది. ఆడు రేపు నీకు అబద్ధాలు చెప్పకుండా అడగబోతాడు. రాజుగారికి 7 కొడుకులు వేటకెళ్ళారు, 7 చేపలు దొరికినాయి, తీసుకొచ్చి ఎండబెట్టారు. అదేందో ఎండు చేపలు తినాలనే కోరికాడికి. ఏ రాజుగారి కొడుకులు ఇది చేపలు తెచ్చి ఎండబెట్టుకోవటం ఏంటండి? ఈ కథ చెప్పారా? పేదరాశి పెద్దమ్మ ఎక్కడుంది? చందమామలు ఉంది, అట్లు పోతుంది. ఏం లేవు అక్కడ. పానీపూరీలు పులకాలు ఏం లేవా? అప్పుడు లేవులే. ఏం పోతుంది అక్కడ? అట్లు పోతుందండి. అబద్ధమా నిజమా? రైట్ సోదరులు అక్కడికి వెళ్ళి విమానాలు కనుక్కున్న తర్వాత, రాకెట్ కనుక్కున్న తర్వాత చంద్రమండలం మీదకి వెళ్ళి చూసేదాకా అక్కడ చెట్టు లేదు, పెద్దమ్మ లేదు, అట్లు లేవు. ఈ చదువుకునేదాకా మనకు తెలియదు కదా. మరి ఇవన్నీ అబద్ధాలేనా? అందుకే అక్కడే ఉన్నాడు. ప్రసంగి 7:29 చదివాం. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనుచున్నారు. కల్పించాము, వాళ్ళు కల్పించుకుంటారు. నువ్వు మొదలుపెట్టావు, వాడు అల్లుకుపోతాడంతే. రే నాన్నకి ఈ విషయం చెప్పొద్దు అంటది మమ్మీ. అంటే నాన్నక తెలియకుండా మమ్మీ ఏదో చేస్తుంది, అందులో నాకు కూడా నీకు చాక్లెట్ ఇస్తా చెప్పకుండా ఉంటే అంటది. అంటే ఏదో తేడా జరుగుతుందని వాడికి అర్థమైద్దా లేదా? రే నేను తాగి వచ్చానని మమ్మీతో చెప్పొద్దు అంటాడు వీడు. నీకు ఆనికి వచ్చేటప్పుడు నీకు ఇష్టమైనవన్నీ కొనుక్కొస్తా అంటాడు. చెడగొట్టేది ఎవరు? తల్లిదండ్రులే కదండి. మేనమామ వచ్చాడు, కాలు చూపి ఏళ్ళు చూపి పిల్లనెత్తామని అడుగు. ఈ పనికి మళ్ళీ అన్నీ చెప్పేది ఎవరు? మనిషే కదా. మరి దేవుడు పుట్టించినప్పుడు మంచోడేగా, ఎందుకు పాడయ్యాడంటే తర్వాత ఏం చెప్తాం? మంచిగా ఉండాలి, నువ్వు అబద్ధం ఆడకూడదు, మోసం చేయ. నువ్వు ఆడుతున్నావుగా, నేర్పించావుగా. నీతి మాటలన్నీ చెబుతాం. స్కూల్లో టీచర్ కూడా అదే చెప్తుంది. ఆమె పక్కకి వెళ్ళి ఇంకో టీచర్తో గుసగుసలు ఆడుతూ ఉంటుంది. అవి ఎంటారు వీళ్ళు పిల్లలు. ఆ టీచర్ అంటే ఈ టీచర్కి పడదు, హెడ్ మాస్టర్ అంటే వీళ్ళకి పడదు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళండి, అన్ని ఆఫీసుల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, కోర్టుల్లో కానీ, ఎక్కడ రాజకీయాలు లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు గాసిప్స్ చెప్పుకోకుండా ఉండే ప్రదేశం ఏమన్నా కనపడుతుందా? ఎక్కడైనా ఇది మంచి ప్రదేశం అండి అనుకోవటానికి లేదు. చివరికి సంఘాల్లో కూడా ఇలాంటి దౌర్భాగ్యులు ఉంటానే ఉన్నారు. క్రైస్తవ సంఘాల్లో సంగతి చెప్తున్నాను. అంటే వాళ్ళు మారినట్టు నటించారు, కానీ నిజంగా వాళ్ళ హృదయం మారలేదు. మారితే వాళ్ళ తీరే వేరుగా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది, వాళ్ళ మాట వేరుగా ఉంటుంది.
ఖచ్చితంగా వాళ్ళ పనులన్నీ సపరేట్గా కనపడతాయి, ఒక్కటి కూడా విమర్శించడానికి అవకాశం లేకుండా కనపడతాయి. అలా మారాలి. అలా మారే సంఘాలు కనపట్లేదండి. ఆచారాలు సంప్రదాయాల పేరుతో బొట్టు పెట్టుకోవద్దని ఒకళ్ళు, తాళి కట్టుకోవద్దని ఒకళ్ళు, తెల్లచీరే కట్టాలని ఒకళ్ళు, మెట్లు పెట్టుకోవద్దని ఒకళ్ళు, కొప్పులు వేసుకోవాలి జడ వేసుకోకూడదని ఒకళ్ళు. ఇవన్నీ స్త్రీలకే, పురుషులకి ఏముండదా? ఆడు సూట్ వేసుకొని వచ్చి వాక్యం చెప్తాడు. మళ్ళీ విమర్శిస్తున్నాను కాదండి, వీళ్ళకి రూల్స్ పెట్టినప్పుడు వాడు కూడా పాటించాలా లేదా? షూ వేసుకొని వచ్చి, సూట్ వేసుకొని వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారా? మరి వాళ్ళకి లేవా? దేవుడు ఇద్దరిని సమానంగానే సృష్టించాడుగా, తేడాలు ఏమి లేవుగా. మరి వాళ్ళకు రూల్స్ పెట్టినప్పుడు వీళ్ళకి కూడా పెట్టాలంటే ఆడి ఇష్టం, అదంతే. ఇక్కడ పవిత్రంగా ఉండాల్సిన ప్రదేశంలో కూడా ఇలా విమర్శలు, హెచ్చుతగ్గులు, తేడాలు ఉంటే లోకాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? అందుకే వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాళ్ళు కనపట్టలేదు, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా పాటించేవాళ్ళు కనపట్టలేదు, కనుమరుగైపోతున్నారు. ఎందుకంటే అది సాధ్యం కావట్లా. ఈ నిష్ప్రయోజన శరీరాన్ని జయించటం రాక, దీన్ని జయించాలి, ఎలా జయించాలో నేర్పించడానికి యేసుక్రీస్తు వారు వచ్చి 33.5 సంవత్సరాలు శరీరముతో బ్రతికాడు. ఎలాంటి శరీరమో తెలుసా? హెబ్రీ పత్రిక 2:14 తీయండి. ఆయన ధరించిన శరీరం గురించి వ్రాసిన మాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 14-15. ఆయన హెబ్రీ 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు ఆయన కూడా జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఆయన కూడా రక్తమాంసములలో ఏమయ్యాడు? మనలాంటి రక్తమాంసాలు ఉప్పు కారం తిన్న శరీరమేనా? ఉప్పు కారం కదండి, కొద్ది కోపం ఎక్కువ అంటాం. కోపం ఎక్కువ ఉన్న వాళ్ళని బీపీ ఎక్కువ ఇది ఉప్పు తగ్గించుకోండి అంటారు. ఉప్పు ఎత్తే కోపం పెరిగిద్ది కాదు, నీ బుర్ర కంట్రోల్లో పెట్టుకో, కోపం తగ్గిద్ది. ఉప్పుకి కోపానికి అసలు సంబంధమే లేదు. శరీరంలో రక్త ప్రసరణ ఏమన్నా పెరగొచ్చామో కానీ కోపానికి ఉప్పుకి సంబంధం లేదండి. ఉప్పు తగ్గిస్తే నీ కోపం తగ్గిద్ది అంటారు. కొంతమందికి బీపీ విపరీతంగా ఉంటుంది, అసలు వాళ్ళు చప్పుడు కూడా అంటారు. మరి వాళ్ళ సంగతి ఏం చేద్దాం? మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాలంటే నీ హృదయంలో ఖచ్చితంగా వాక్యం ఉండాలి. నీ శరీరం ఏంటో, నీలో ఉన్న ఆత్మ ఏంటో ఈ క్లారిటీ వస్తేనే శరీరాన్ని ఎలా జయించవచ్చో ఆత్మ సహాయంతో అర్థమైద్ది. ఇది చేతగాక ఏదో 4 మాటలు చెప్పేసి ఊకదంపుడు ప్రసంగాలు చేసేసి శరీరాన్ని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో చేతగాక దేవుడి నామాన్ని అవమానపరిచే సభలు విస్తారంగా జరిగిపోతున్నాయి. అలాంటి సభలకి విస్తారంగా ప్రజలు వెళ్ళిపోతారు. వాళ్ళకి కావాల్సింది కూడా ఆ శరీరానికి సంబంధించిన అవసరాలు తీర్చే బోధకుడే కావాలి. నీకు తెలుసా, సభలు అయిపోయినాక క్యూ పెడతారా? ఏమని? కాలు నొప్పి, మోకాలు నొప్పి, తలనొప్పి, చేతులు నొప్పి. ఆత్మస్వస్థత ఎవరైనా అడుగుతారా? చాలా సభలు చూశాను నేను. అయ్యా నా ఆత్మకు బాగాలేదు, నేను పాపంతో ఉన్నాను, నా పాపాన్ని పరిహరించే ఆలోచన ఏమన్నా ఉందా బైబిల్లో అని ఎవరన్నా అడుగుతారేమనంటే ఒక్కళ్ళు కూడా అలాంటి వాళ్ళు నాకు ఎక్కడ కనపడలేదండి. శరీరం అరికాల నుంచి నన్నెత్తి వరకు ఉన్న అవయవాల్లో ఏ అవయవానికి ఏ ప్రాబ్లం ఉందో అడిగేవాళ్ళే కనపడ్డారు తప్ప, అది అయ్యగారు ప్రార్థన చేస్తే దానికి తగిన పారితోషికం ఇచ్చిపోతారే తప్ప, ఆత్మ భయంకరమైన పాపములో ఉంది, ఇది ఇలాగే ఉండి ఇలాగే చనిపోతే ఈ శరీరం అట్టి తొక్క వదిలిన తర్వాత లోపలున్న గుజ్జు అంటే ఆత్మ నరకానికి పోతుందనే భయంతో వచ్చి ఆత్మస్వస్థత కావాలని అడిగే ఒక్క మనిషి కనపట్లేదంటే ఆత్మజ్ఞానం ఏముంది మనిషికి? ఆత్మను గురించిన అవగాహన లేదు. అందుకే ఇందాక చదివాం యోహాను సువార్త 6:63. మళ్ళీ చదవండి. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం, దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అని కింద ఏమన్నాడు తెలుసా? నేను చెప్పు మాటలు ఆత్మయు, చదవరేంటి? నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు
జీవమునై ఉన్నాయి. ఆత్మయు జీవము, ఆత్మయు జీవము. శరీరం ఎత్తేసాడు. నీ ఆత్మకు నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు చెప్తున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఈ నిత్య జీవము కలిగిన మాటలు చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఉన్నారా? చాలామంది వస్తారండి ప్రభు దగ్గరికి. వచ్చిన వాళ్ళందరూ నిలబడరు. ఎందుకంటే స్వస్థత వస్తే నిలబడతారు, పోతే పారిపోతారు. వచ్చినప్పుడు సంకలు కొట్టుకుంటారు, వెళ్ళినప్పుడు దిగాలు పడిపోతూ ఉంటారు. రాదని అంటలా మళ్ళీ జీవములోనికి నువ్వు ప్రవేశిస్తే నీ శరీరానికి కావలసిన ఆయనకు ఒక లెక్క చెప్పండి. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉన్నారు, ఎక్కడ ఉండి పనిచేస్తున్నారు? బోర్డర్లో ఉండి పనిచేస్తున్నారు. ఇప్పుడు మిలిటరీ వాళ్ళకి కావలసినవన్నీ, వాళ్ళ కుటుంబాలకు కావాల్సినవన్నీ ప్రభుత్వం ఇస్తుందా లేదా? ప్లస్ ట్యాక్స్ లేకుండా వాళ్ళకి వస్తువులు అమ్మేస్తుంది. ఒక దేశాన్ని రక్షించే మిలిటరీ వాళ్ళకే ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు ఇస్తే వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నారు. దేశపు సరిహద్దుల్లో ఉండి దేశాన్ని రక్షించే పనిలో వాళ్ళు ఉంటే, మరి లోకాన్ని రక్షించే పనిలో నువ్వు రక్షించబడి లోకానికి సువార్త చెప్పే పనిలో నువ్వు ఉంటే నీకు కావలసిన దేవుడు చూసుకోడా? ఆ విశ్వాసం ఏమైంది మనకి? ఆ విశ్వాసం ఏమైంది చెప్పండి? దేవుడి మీద అంత చులకన భావమా? చేస్తావా చేయవా చేస్తా ఏది అప్పడిగినట్టు? మిలిటరీ వాళ్ళు నా కుటుంబానికి సాయం చేస్తావా చేయమంటారా? రూలు, నేను నీ డిపార్ట్మెంట్లో ఉన్నాను, దేశం కోసం మా ప్రాణాలు అర్పించి బార్డర్లో సిపాయిలతో శత్రు దేశాలతో పోరాడుతున్నాం. వాళ్ళకి మేము మన దేశాన్ని కాపాడటానికి మా ఫ్యామిలీని వదిలిపోయి బార్డర్లో ఉన్నాం కాబట్టి మాకు, మా కుటుంబానికి, మా పిల్లలకు కావాల్సిన వసతులన్నీ ఎవరు చూడాలి? ప్రభుత్వం. అది బాధ్యత. ప్రభుత్వానికే ఇంత బాధ్యత ఉంటే మరి పరలోకపు ప్రభువైన ఆ ప్రభుత్వానికి ఉండదా? సమస్తానికి ఇస్తాడు. అందుకే చెప్పాడుగా మత్తయి సువార్తలో, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, నీకేం కావాలో నేను చూసుకుంటా అన్నాడు. లోక సంబంధమైన ప్రభుత్వమే ఆ డిపార్ట్మెంట్లో ఉద్యోగులకి పెన్షన్ ఇస్తుంది, రిటైర్డ్ అయితే మళ్ళీ డబ్బులు ఇస్తుంది, దిగిపోయినాక ఎంత మూట అప్పజెప్పి పంపిస్తుంది. మరి పరలోకపు తండ్రి మనకి ఇస్తాడా ఇవ్వడా? ఆ విశ్వాసం ఏదండి? ఇస్తాడో ఈడో అని డౌట్ అంటే సరిగ్గా విశ్వాసం లేదని అర్థం. ఆ విశ్వాసంతో ప్రభు దగ్గరికి రండి. నీ ఆత్మ కలకాలం ఉండేది, దీనికి చావు లేదు. నీ శరీరంలో కొంతకాలం ఉంటుంది, ఆ పీరియడ్ అయిపోయినాక వదిలి వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు తీసుకెళ్తారు? తీసుకెళ్ళటానికి ఎవరినైనా ఏర్పాటు చేశారా? చేసుకున్నారా? రిటైర్డ్ అయిపోయినాక ఎలా బతకాలో ప్లాన్ చేసుకుంటున్నాం. ఎల్ఐసీలని అయ్యని ఇవని చాలా డిపాజిట్లు చేసుకుంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, ఆస్తులు కొనుక్కుంటున్నాం, పొలాలు కొనుక్కుంటున్నాం. ఈ ఆస్తి కాపాడిద్ది అనుకుంటున్నాం, అది నిన్ను కాపాడదు. ఈ శరీరాన్ని కొంతకాలం కాపాడగలదేమో. ఇన్ని ఆస్తులున్నా శరీరానికి పోయే కాలం వస్తే చెప్పాలి, ఈ ఆస్తులన్నీ రక్షిస్తాయా? నీ రోగాన్ని తగ్గిస్తాయా? కరోనాలో కోటీశ్వర్లు పోయారు, నిన్న లాస్ ఏంజల్స్లో మిలియనీర్స్ పోయారు. 6-7 కోట్ల రూపాయల కార్లు నుజ్జు అయిపోయినాయి. కారులో పారిపోతున్నారు, మంట వెంటాడుతుంది. అమ్మో దీంతో అయితే లాభం లేదు, కారు వదిలేసి పరిగెత్తారు. సినిమాల్లో భలే యాక్షన్ చేసిన వాళ్ళు ఇప్పుడు రియల్గా పరిగెత్తే పనిలోకి వచ్చేసారు. అయినా కొంతమంది కాలిపోయారు, 30-40 మంది కాలిపోయారండి. ఎన్ని విలువైన వస్తువులు, విదేశాలకు వెళ్ళి ఎన్నో వస్తువులు తెచ్చి ఆ ఇళ్లలో భద్రపరుచుకున్నారు. అంటే ఎంతున్నా మనిషి భూమి మీద శాశ్వత కాలం బతకలేడా? పేదవాడైనా కోటీశ్వరుడైనా శరీరం నిష్ప్రయోజనమైంది, కొద్ది కాలమే ఉంటుంది. ఈ కొద్ది కాలం ఉండి నిన్ను వదిలేసే ఈ శరీరాన్ని దేని కొరకు దేవుడిచ్చాడో దాని కొరకు ఉపయోగించు. ఉపయోగించకపోతే శరీరమునకు ఆత్మకు భయంకరమైన శిక్ష ఉంటుందంట. చివరిగా ఒక వచనం చూసుకొని ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు నీ లోపల ఉన్న ఆత్మను ఎవడు చంపలేడంట, అది దేవుని నుంచి వచ్చిన భాగం కాబట్టి. ఆత్మను ఎవడూ చంపలేడు. ఆత్మను చంపనేరక నీ దేహాన్ని చంపే ఎవరికి మీరు భయపడొద్దు. దేహాన్ని ఏం చేస్తారండి? కోస్తారు, నరుకుతారు, బాంబులు పెట్టి పేల్చేస్తారు, విషం పెట్టి చంపేస్తారు. దేహాన్ని, లోపల ఉన్న ఆత్మని టచ్ చేయలేడు ఎవడు.
అది మహాశక్తి. ఆ మహాశక్తిలో నుంచి వచ్చిన భాగం అది. ఆత్మను చంపనేరక దేహాన్ని చంపేవాడికి భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు. మరి ఆత్మను దేహమును కలిపి నిత్యాగ్నిలో నశింపచేయగల దేవునికి భయపడండి. దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. వాళ్ళు బళ్ళు అవుతాయి, చెప్పండి, బళ్ళు వాళ్ళు అవుతాయి. రాజులు పేదవాడు అవుతాడు, పేదవాడు. మరి కోటీశ్వర్లు పరిగెత్తటం ఏంటి? కాలు తీసి ఇంట్లో ఏసీ రూమ్ నుంచి కారులో పెడతారు, కారులో నుంచి సెటప్లో దిగుతారు, సెట్టింగ్లో. మళ్ళీ అక్కడ కాలు ఎత్తే కారులో పెడతారు, ఏసీ కారులో నుంచి ఏసీ రూమ్లో పెడతారు. కానీ ఏసీ కార్లు, కోట్ల విలువైన కార్లు వదిలేసి పరిస్థితి ఏంటి? పరిగెత్తే పని. పరిగెత్తిన కాపాడుకోగలిగారా? అది లేదు. కోటీశ్వర్లు సైతం కరోనాలో ఏమైపోయారండి? మనకు తెలిసిన వాళ్ళు చాలామంది చనిపోయారు. మరి వాళ్ళ ఆస్తి ఏమైంది? ఏమీ తీసుకెళ్ళలేకపోయారు. అది అట్టి పండు తొక్కలాంటి నీ దేహం మీద మమకారం వదిలేయండి. నిన్ను శాశ్వతంగా జీవింపజేసే ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకొని ఆత్మను సురక్షితమైన పరలోకం చేర్చుకునే మహాజ్ఞానాన్ని బైబిల్లో నుంచి నేర్చుకోండి. లేదంటే ఆత్మ శరీరం రెండు కలిపి నిత్య నరకానికి పంపిస్తానంటున్నాడు. పుట్టించిన దేవుడే తన చేత్తోనే నరకంలో తోసేస్తానంటున్నాడు. కారణం, నిష్ప్రయోజనమైన శరీరాన్ని ప్రేమించావు, నీతో ఉండని శరీరాన్ని ప్రేమించావు. దీనికోసం ఎన్నో అన్యాయాలు చేసావు, ఎన్నో అక్రమాలు చేసావు, ఎన్నో దోపిడీలు చేసావు, ఎంతోమందిని మోసం చేసావు, నీ సొంత వాళ్ళనే నువ్వు మోసం చేసావు. దీనికోసమే కదా. ఇది నీతో వస్తుందా? వచ్చిద్దా? తీసుకెళ్ళండి చొక్కా బట్టి. నువ్వే కదా నిన్ను తెప్పలు పెట్టింది, నీ వల్లనే నేను ఇవన్నీ చేశాను, నువ్వు నాకు అన్యాయం చేస్తావా, వెళ్ళిపోతావా, నన్ను అనాథగా గాలిలో కలిపేసి వెళ్ళిపోతావని అడుగుతారా శరీరాన్ని? పోనీ నీ బంధువులకి ఏమన్నా అవసరమా? కాసేపు ఎడుతారు. ఒక రోజు దాటగానే ఇప్పుడు ఏసీ బాక్సులు వచ్చినాయి వాటి కంపు లేదు, కానీ లేకపోతే అక్కడ పెట్టామనుకోండి, సాయంత్రానికి ఏమైతే తీసామో కంపు. ఎడుతానే ఇలా ఇలా చీరుతానే ఇలా అంటారు. జరగాల్సిన కార్యక్రమాలు అప్పుడు దాకా దాన్ని మీరు ప్రేమించావుగా, వద్దా? భార్య అయినంతే, భర్త అయినంతే, తల్లిదండ్రులైనంతే, పిల్లలైనంతే, బంధువులైనా అంతే. కంపు పడై మట్టికో అగ్నికో తీసుకెళ్ళి పడేయటమేనండి. తొక్కతో పని అయిపోయింది. లోపల ఉన్న గుజ్జుతో గుజ్జు వెళ్ళిపోయింది. తొక్క ఏం చేస్తావు? డస్ట్బిన్ లేస్తావు. నీ పరిస్థితి అది. కాబట్టి ఆత్మ శరీరం మహాజ్ఞానం. ఆత్మయు జీవమైన మాటలు యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి నీ ఆత్మ సురక్షితంగా పరలోకంలో ఉండాలంటే ఏం చేయాలో, ఎలా బ్రతకాలో దేవుని చిత్తమైతే రేపు నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, సర్వంతర్యామి, సర్వలోక రక్షకుడా, కలిగి ఉన్నదేది మీరు లేకుండా కలగలేదు. మీ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తాన్ని కలిగించి ఆయన ద్వారా అద్భుతమైన ఈ లోకాన్ని మాకు అనుగ్రహించి కొద్ది కాలం లోకంలో బ్రతికి తిరిగి నల్లారా రండిని ప్రేమతో ఆహ్వానిస్తున్నప్పటికీ మీరు వెల్కమ్ చెప్పినా మీ వెల్కమ్ను తిరస్కరించి మిమ్మల్ని పట్టించుకోక ఈ శరీరం మీద మోజుతో, ఈ శరీరం మీద వ్యామోహంతో మా బ్రతుకులు ఎలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి చివరికి ఆత్మ శరీరం కలిపి నరకానికి మేమే తోసేసుకుంటున్నామయ్యా. ఈరోజు కొద్ది మందగా చిన్నపిల్లలు, కొద్దిమంది పెద్దలు మొదలుకొని చిన్నపిల్లల వరకు మీ మాటలు విన్నారు. వారి మనోనేత్రాలు వెలిగించండి, వారి హృదయాల్లో ఈ వాక్యం చొప్పించండి. ఇదిగోనైనా మీ కుమారుడు మరి సంసోను ఎంతో కష్టపడి ఇంతమందిని మరి సమకూర్చి మాటలు వినిపించి కొందరినైనా అగ్ని నుంచి రక్షించాలనే తపనతో చేస్తున్న ఈ పరిచర్యను, దానికి సహకారిగా ఉన్న రాజశేఖర్ను, వారి కుటుంబ సభ్యులందరినూ జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారు ఏ ఒక్కరూ ఖాళీగా తిరిగి వెళ్లకుండా మీ వాక్యాన్ని హృదయం నిండా నింపుకొని తిరిగి వెళ్ళి ఈ రాత్రి ఆ వాక్యాన్ని ఆలోచించి మారు మనసు పొందటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. మీ చిత్తమైతే రేపు ఉదయకాలంలో కూడా కొన్ని మాటలు మీ పిల్లలైన వారికి తెలియచేయటానికి అవకాశాన్ని కల్పించమని కోరుకుంటూ, మీ చిత్తమైతే రేపు రాత్రి కూడా అద్భుతమైన మీ మాటలు మేము అందించటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ, మా రక్షకుడు మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి.
ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.